అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా. నేను అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నంలో సీనియర్ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ అండ్ హిమటాంకాలజీగా పనిచేస్తున్నాను. ఓవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఓవరీ క్యాన్సర్ గురించి మీ అందరితో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఓవరీస్ అంటే అండాశయం అని అంటాం తెలుగులో. ఇది గర్భాశయం పక్కన చిన్న రౌండ్ షేప్డ్ ఆర్గన్స్ లాగా ఉంటుంది పెల్విక్ క్యావిటీ లోపల. ఈ ఓవరీస్ లో గనక క్యాన్సర్ వచ్చినట్టయితే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని అంటే, లోపల భాగంలో పొట్ట కింద భాగంలో పెయిన్ ఉంటుండడం, ఆర్ త్వరగా ఆకలి తీరిపోతుండడం. ఇంతకు ముందు ఇంత తింటే ఆకలి తీరేది, ఇప్పుడు కొంచెం తిన్నా ఆకలి తీరిపోయినట్టు అనిపిస్తుంది అనేది చాలా కామన్ సిమ్టమ్ ఓవరీ క్యాన్సర్ లో. దీని నుంచి కడుపులో ఫ్లూయిడ్ చేరుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం చెందడం, ఆర్ యూరిన్ లో ప్రాబ్లం రావడం, ఆర్ మోషన్ లో ప్రాబ్లం రావడం ఈ ఓవరీ క్యాన్సర్ తాలూకు మిగతా సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే స్కానింగ్ చేసి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ చేసి, ఫ్లూయిడ్ టెస్ట్ ద్వారా కానీ బయోప్సీ ద్వారా కానీ ఈ ఓవరీ క్యాన్సర్ ని నిర్ధారిస్తాం. CA-125 అనే ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ఓవరీ క్యాన్సర్ లోడ్ ఎంత ఉంది బాడీలో అనేది తెలుసుకుంటాం. ఒకసారి ఇలాగ టెస్ట్ చేసిన తర్వాత ఏ స్టేజ్ అని నిర్ధారించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. కొంతమందికి ఓవరీ క్యాన్సర్ తాలూకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకు హిస్టరీ కూడా ఉండొచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ తాలూకు ఈ హెరిడిటరీ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉంటుంది. BRCA1 జీన్ డిఫెక్ట్ వల్ల కానీ, 2 జీన్ డిఫెక్ట్ వల్ల కానీ, మిగతా చాలా జీన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా ఒకసారి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకోవాలి, ఆంకాలజిస్ట్ ని కలవాలి. వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా క్యాన్సర్ రిస్క్ ఉందా అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేసి క్యాన్సర్ రాకముందే ప్రివెంట్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. అండ్ స్పెసిఫికలీ ఇది ఓవరీ క్యాన్సర్ కి, బ్రెస్ట్ క్యాన్సర్ కి బాగా వర్తిస్తుంది. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.